ఫస్ట్గా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు పార్వతీదేవి చంద్రుడిని ఎందుకు శపించారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకు శపించారంటే పార్వతీదేవి చంద్రుడు వినాయక స్వామిని చూచి బగబగ్గా నవ్వారు కదా. దాంట్లో పార్వతీదేవి ఏమని శపించారంటే, నేను వినాయక చవితి రోజు ఎవరైతే చూస్తారో నేలాపి నిందలు పడతారు. దాని తర్వాత శాప విముక్తులు అవ్వాలంటే పూజ చేసుకునే అక్షంతలు తల మీద వేసుకోవాలి అని చెప్పారు. శాప విమోచన అవుతుంది కదా అనుకుంటున్నాను. మరి అదే శాప విమోచన కాదు, నేలాపి నిందలు తొలగిపోతుంది. ఇంకా 25th ఆగస్ట్ నా పుట్టినరోజు అయింది. దాంట్లో వచ్చిన గిఫ్ట్ 1, సెకండ్ పార్ట్లో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. కానీ అవన్నీ నా పైన ఉన్నాయన్నమాట. కొన్ని చూపించలేను. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే చూపిస్తాను. థ్యాంక్ యూ. నేను మళ్ళీ సెకండ్ పార్ట్లో కలుస్తాను. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, నేను 5th క్లాస్ కదా, నేను పెద్ద పిల్లని అనుకొని మీరు నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. చాలా బాధగా ఉంటుంది, నేను చిన్నపిల్లని కాబట్టి. కొంచెం గుడ్గా కామెంట్స్ చేయండి. ఇంకా నేను కామెంట్స్ చూడలేదు. థ్యాంక్ యూ.